సూత్ర భాష్య కృతౌ వందే భగవంతౌ భక్తౌ శ్రీగురుభ్యో నమః. ఈరోజు ఈ పాలకొల్లు ప్రాంతంలో గజల్ శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఈ సేవ్ టెంపుల్స్ కార్యక్రమం చాలా గొప్పది. ఈరోజు మన భారతదేశంలో ఈరోజంతా కూడా ఈ చిల్డ్రన్స్ డే అనే పేరుతో రాజకీయ నాయకులు ఒక కార్యక్రమం పెట్టి వాళ్ళతో ఫోటోలు తీర్చుకుని మన సంస్కృతి కానీ ఈ చిల్డ్రన్స్ డేని వార్తల్లో పెద్దగా చేసుకుంటారు. మదర్స్ డే, చిల్డ్రన్స్ డే ఇవన్నీ మన సంస్కృతి కాదు. పిల్లల్ని మర్చిపోకుండా చిల్డ్రన్స్ డే. మదర్స్ డే ఏంటి? తల్లికి తల్లిదేం ఏమిటి? తల్లికి దినం ఏమిటి? అయినా ఈ రోజునే తీసుకుని మా గజల్ శ్రీనివాస్ ఈ చిల్డ్రన్స్ డే అనే రోజునే తీసుకుని భారతదేశంలో రాజకీయ నాయకులు చేసే కార్యక్రమాలకు వినూత్నంగా ఈ పసిపిల్లలకి ఒక అందమైన చిత్రంగా కనిపిస్తున్నప్పటికీ లోతైన భావాలు మీ గుండెల్లో చేరాలని ఉద్దేశించేత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పిల్లలందరికీ భారతదేశం అంటే ఇష్టమేనా? అందరూ చేతులెత్తండి. ఈ భారతదేశం అంటే ఇష్టమేనా? దేవుళ్ళు అంటే ఇష్టమేనా? ఈ భారతదేశంలో ఉన్న నదులంటే ఇష్టమేనా? ఈ భారతదేశంలో ఉన్న ఈ భారత భూమి గొప్పగా ఉందన్నారు కాబట్టి నిజమైన పిల్లలు, భావి భారత పౌరులు. ఇక్కడ జరుగుతుంది చిల్డ్రన్స్ డే. నిజమైంది, మనం పెట్టుకోవాల్సి వచ్చింది ఈరోజు. ఎందుకంటే పిల్లల్ని వక్ర మార్గానికి తీసుకుపోయే ఎన్నెన్నో స్కూల్స్ వచ్చాయి. అలాంటి దిక్కుమాలిన స్కూల్స్లో తల్లిదండ్రుల దగ్గర ఎంతో డబ్బులు వసూలు చేసి మనకి సంబంధం లేదు, మనకి ఏమాత్రం కూడా మన తాతలకి తండ్రులకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఏదో ఇతర మతాలకు సంబంధించిన దేవుళ్ళు ప్రార్థనలు చెబుతున్న ఈ రోజుల్లో మా గజల్ శ్రీనివాస్ ఒకే ఒక్కడు ఇదే చిల్డ్రన్స్ డే స్ఫూర్తిగా తీసుకుని దేవాలయాలు ఏమైపోతున్నాయి ప్రతి సంవత్సరిస్తుంది. కానీ గోమాత మనందరికీ జీవితాంతం కాటికి పోయే వరకు పాలిస్తుంది. అలాంటి గోమాతని ఋషులు, వేదములు, మహాత్ములు పుట్టిన ఈ భారతదేశంలో గోవుని పూజించే భారతదేశంలో ఇతర మతాల యొక్క పోకడలకి లొంగి, ఒక మైనారిటీ మతాలకి లొంగి పూర్తి రాజకీయ నాయకులు సరెండర్ అయిపోయి గోవులు కళేబరాలకి తరలించిపోతే ఎంత ఘోరమైన స్థితికి భారతదేశం దిగజారిపోతున్నది అని చూపించడానికి ఈ చిత్రం వచ్చింది. అలాగే దేవాలయాలు మీరు చూడండి. సాయంత్రం మళ్ళా మాట్లాడవలసిన అవసరం ఉంది కాబట్టి ఇది చలనచిత్ర ప్రారంభం. ఇందరు గజల్ శ్రీనివాస్ చెప్పారు 10 నిమిషాలు ఒక సినిమా. ఇది మీ అదృష్టం, భాగ్యం. అది చూపించే దివ్య చిత్రం ఈ యొక్క అలాంటి కార్యక్రమాన్ని తిలకించండి, గుండెల్లో వేసుకోండి, మనసులో నెమరవేయండి. ఈరోజు నిజమైన రోజు, మీ యొక్క ఆత్మ వికాసాన్ని కలిగించే రోజు, మీ బుద్ధికి పదును పెట్టే రోజు. ఈరోజు మర్చిపోకండి. అక్కడున్న మోడీ దగ్గర నుంచి ఇక్కడున్న చంద్రబాబు వరకు పెడతారు. కానీ పిల్లలు యొక్క గుండె చాలా గొప్ప
గొప్పది. నాకు పాలకులు ఇష్టమైనా ఒక్క మాట మాత్రం నేను చెప్పక తప్పడం లేదు. ఎందుకు ఏ కార్యక్రమం పెట్టాలి? మా గజల్ శ్రీనివాస్ గారు ఈ మార్పులు పెట్టకుండా ఎక్కడో ఒక పట్టణంలో పెడితే ఆశాన్ని హిమాచలం ఉన్న రాజకీయ నాయకులకు ఒక ధర్మబుద్ధి వచ్చేది కదా, జ్ఞానోదయం కలిగేది కదా, పిల్లల్ని హృదయ వికాసం కలిగించాలి. కానీ చిల్డ్రన్స్ డే పేరుతో పిల్లలకి సెలవులు ఇచ్చి పొలిటికల్ వాళ్ళు వాడుకోవడం కాదు. ఈరోజు మనం వాడుకునే కార్యక్రమం కాదు, మీ హృదయాన్ని తాకే కార్యక్రమం. మీ యొక్క గుండెల్లో ఆ చిత్రం నిలిచిపోవాలి. రాబోయే కాలంలో మీరు కలెక్టర్లు అవుతారు, లేదా ఐపీఎస్ చదువుకొని ఏదో పోలీస్ ఆఫీసర్లు అవుతారు, పెద్ద పెద్ద వాళ్ళు అవుతారు. మీరు